ప్రతి మనిషికి ఒక పిచ్ ఉంటుంది. శుభ్మన్ గిల్ కి కూడా అలాంటి ఒక పిచ్ ఉందని ఈ రోజే నాకు అర్థమైపోయింది. ఏం పిచ్చి అనుకుంటున్నారా? కాంట్రవర్సీ పిచ్ ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే నా పేరు సోషల్ మీడియాలో ఉండాలి, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అని శుభ్మన్ గిల్ కి ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనిపిస్తోంది. ఎందుకు ఏంటి అని తెలియాలంటే వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జింబాబ్వే వర్సెస్ ఇండియా 5th T20 స్టార్ట్ అయింది. టాస్ గెలిచాడు శుభ్మన్ గిల్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే శుభ్మన్ గిల్ దగ్గరికి రుతురాజ్ గైక్వాడ్ ను కోచింగ్ పంపించాల్సిందే టాస్ విషయంలో. ఎందుకంటారా? బ్యాక్ టు బ్యాక్ 4 T20లో శుభ్మన్ గిల్ టాస్ గెలిచాడు. మన రుతురాజ్ గైక్వాడ్ IPL లో టాస్ ఎలా గెలిచాడో గుర్తుంది కదా. సో అందుకే కోచింగ్ పంపిస్తే బెటర్ ఏమో అనిపిస్తోంది. అయితే మన శుభ్మన్ గిల్ టాస్ గెలిచాడు గానీ ప్రేక్షకుల మనసు గెలవలేకపోయాడు. ఏమైందంటే ఆవేశకాన్ని పక్కన పెట్టి తుషార్ దేశ్పాండే టీంలోకి తీసుకున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? డెత్ బౌలింగ్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి అని చెప్పాడు. కానీ తీరా చూస్తే జింబాబ్వే ఇన్నింగ్స్ అయిపోయే లోపు అందరికన్నా ఎక్కువ రన్స్ తుషార్ దేశ్పాండేనే ఇచ్చాడు. అట్లుంటుంది మళ్ళీ మన తుషార్ దేశ్పాండే ట్రాక్ రికార్డ్. IPL లో మనం చూస్తూనే ఉంటాం కదా, వికెట్లు తీసిన రన్స్ ఇవ్వడం మాత్రం ఆపడు. మొత్తానికి ఖలీల్ అహ్మద్ ఒక 2 వికెట్లు, తుషార్ దేశ్పాండే 1 వికెట్, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్, అభిషేక్ శర్మ 1 వికెట్, శివం దుబే 1 వికెట్. ఈరోజు అభిషేక్ శర్మ బౌలింగ్ లో వికెట్ తీసుకొని నేను బ్యాటింగ్ మాత్రమే కాదు బౌలింగ్ కూడా అదరకూడదా అని చెప్పి ఒక మెసేజ్ పాస్ చేశాడు తన ఫ్యాన్స్ కి. ఈరోజు జింబాబ్వే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి మనం. ప్రతి మ్యాచ్ లో స్టార్టింగ్ 3 ఫెయిల్ అయితే ఈరోజు లాస్ట్ 3 ఫెయిల్ అయ్యారు. అందుకే వాళ్ళు మేము 150 దాటం అని కూర్చున్నట్టే మళ్ళీ 152 స్కోర్ వచ్చింది. కానీ జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా ఈరోజు చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 46 రన్స్ చేశాడు 28 బాల్స్ లో. అండ్ అలాగే ఆల్రౌండర్స్ పరంగా అతను ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు అనమాట. T20లో 2000 రన్స్ అండ్ 50+ వికెట్లు సాధించిన 5th ప్లేయర్ గా చరిత్రకెక్కాడు. ఇక నెక్స్ట్ వెస్లీ మదివరే 25 రన్స్ చేశాడు. ఇక ఆ తర్వాత మరుమణి 32 రన్స్ చేశాడు. ఇక ఆ తర్వాత టీమిండియా ప్లేయర్స్ బ్యాటింగ్ వచ్చారు. ఓపెనర్స్ యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి కేల్కతం దుకాన్ బంద్ చేశారు జింబాబ్వేది. 15.2 ఓవర్స్ లోనే 156 టార్గెట్ ని చేస్ చేసి పక్కన పెట్టారు. అంటే టీమిండియా 10 వికెట్స్ తో గెలిచింది. అయితే ఇక్కడ శుభ్మన్ గిల్ ఇండియన్ ఫ్యాన్స్ అందరినీ చాలా ఘోరంగా హర్ట్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఓపెనింగ్ రాలేదని ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కోపంగా ఉన్నారు శుభ్మన్ గిల్ పైన. ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ ఫస్ట్ నుంచి కూడా చాలా అద్భుతమైన నాక్ ఆడాడు. ప్రతి ఒక్కరూ సెంచరీ చేయడం పక్కా అనుకున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ సైడ్ ఉన్న శుభ్మన్ గిల్ రన్స్ కొట్టాలా వద్దా, పరిగెత్తాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు రన్స్ చేస్తున్నాడు. దీంతో అందరూ యశస్వి జైస్వాల్ సెంచరీ చేసే హెల్ప్ చేస్తున్నాడేమో సర్లే అని శుభ్మన్ గిల్ ని ఏమనకుండా సైలెంట్ గా ఉన్నారు. కానీ చివరికి వచ్చేసరికి ఏమైందో తెలియదు. యశస్వి జైస్వాల్ సెంచరీకి దగ్గర వచ్చాడు. శుభ్మన్ గిల్ 6లు 4లు కొట్టుకుంటూ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్ 93 రన్స్కి వచ్చి ఆగిపోయాడు. సెంచరీ అవ్వలేదు. శుభ్మన్ గిల్దే హాఫ్ సెంచరీ అయింది. గుర్తుపెట్టుకోండి, 58 రన్స్ చేశాడు. మొన్న అభిషేక్ శర్మను ఓపెనింగ్ కు పంపించలేదనే సెల్ఫిష్ ప్లేయర్ అన్నారు. ఈ రోజు మళ్ళీ ఇంకొక సెల్ఫిష్ గేమ్ చూపించాడు. ఎందుకో శుభ్మన్ గిల్ ఈ మెంటాలిటీతో ఇండియన్ క్రికెట్ లో ఎదగడేమో అనిపిస్తోంది. ఇలా డెసిషన్ మేకింగ్ లో సెల్ఫిష్ గా అనిపిస్తోంది, గేమ్ ఆడుతున్నప్పుడు సెల్ఫిష్ గా అనిపిస్తోంది. ఎందుకంటే యశస్వి జైస్వాల్ ఫస్ట్ నుంచి హిట్టింగ్ చేస్తున్నాడు. తనకి ఛాన్స్ ఇవ్వాల్సింది సెంచరీ చేసుకోవడానికి. యాజ్ ఏ కెప్టెన్ గా తన యొక్క బాధ్యత అది. కానీ ఫస్ట్ నుంచి లేని హిట్టింగ్ లాస్ట్ లో చేయడము, ఏదో ఇతను హిట్టింగ్ చేస్తేనే మనం మ్యాచ్ గెలుస్తాము, మనకు రన్ రేట్ వస్తుంది అన్నట్టుగా ఆడడము కొంచెం చూడ్డానికి ఎబ్బెట్టుగా అనిపించింది. ఇప్పుడు శుభ్మన్ గిల్ దీన్ని ఎంత కవర్ చేసుకున్నా నాకు తెలిసి పెద్దగా కవర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. మొత్తానికి ఇండియా మ్యాచ్ గెలిచింది, సిరీస్ ను గెలిచాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.